చలికాలంలో చర్మంపై దురద పెరగడానికి కారణాలు, పరిష్కారాలు. చలికాలం మొదలయ్యాక చాలామందికి ఎదురయ్యే కామన్ సమస్య చర్మంపై దురద. ఉష్ణోగ్రతలు తగ్గడంతో గాలి పొడిగా మారుతుంది. బయట చల్లటి వాతావరణం, ఇంట్లో తక్కువ హ్యూమిడిటీ. ఇవన్నీ కలిసి చర్మం సహజ తేమను తగ్గిస్తాయి. దీని ఫలితం పొడిబారిన, గరుకైన చర్మం, చివరికి దురద. చలిలో రక్త ప్రసరణ కూడా మారుతుంది. శరీరం వేడి నిలుపుకునేందుకు చర్మానికి వెళ్లే రక్తాన్ని తగ్గిస్తుంది. దీంతో చర్మం ఇంకా పొడిబారుతుంది. ఉన్ని స్వెటర్లు, స్కార్ఫులు రాపిడితో చర్మాన్ని ఇంకా ఇరిటేట్ చేస్తాయి. ఇండోర్ హీటర్లు గాలిని పూర్తిగా డ్రై చేస్తాయి. తామర, సోరియాసిస్, అలెర్జీలు ఉన్నవారికి చలికాలంలో లక్షణాలు మరింత తీవ్రమవుతాయి. అయితే ఈ దురదను తగ్గించడం చాలా సింపుల్. రోజూ తగినంత నీరు తాగాలి. 3 లీటర్లు అయితే బెస్ట్. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. షియా బటర్, సెరామైడ్స్, గ్లిజరిన్, కొబ్బరి లేదా బాదం నూనె ఉన్న క్రీములు చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేస్తాయి. వేడి నీటితో స్నానం వద్దు. గోరువెచ్చని నీరు ఉత్తమం. సువాసనలేని సాఫ్ట్ బాడీ వాష్ ఉపయోగించాలి. శీతాకాలంలో జీరోసిస్, చుండ్రు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, లిప్ క్రాక్స్ వంటి సమస్యలు కూడా ఎక్కువవుతాయి. కానీ సరైన హైడ్రేషన్, మాయిశ్చరైజింగ్, చర్మ సంరక్షణతో ఈ దురదను సులభంగా కంట్రోల్ చెయ్యొచ్చు. చలికాలం అందం తగ్గించదు. సరైన స్కిన్ కేర్ ఉంటే చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.